శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమోలా ఛానల్. ధనుసు రాశి వారి సంపూర్ణ విశ్లేషణ. అసలు ధనుసు రాశి వాళ్ళు ఎందుకు అంత సత్యంగా మాట్లాడతారు, ఎందుకు వీరి జీవితంలో జ్ఞానం, ధర్మం, ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా ముందు ఉంటాయి, ఎందుకు ధనుసు రాశి వారు సహాయం చేస్తారు కానీ పేరు కోరుకోరు వాళ్ళు, ఎందుకు వీళ్ళలో కొంతమంది గొప్ప గురువులుగా మార్గదర్శులుగా మారతారు. ఈ వీడియోలో ధనుసు రాశి వారి స్వభావం, విద్య, కెరీర్, ప్రేమ, కుటుంబం, పిల్లలు, ధనుసు రాశి వారి యొక్క మహిళల ప్రత్యేకత, సీనియర్ సిటిజన్ల జీవితము, ఆరోగ్యం, అదృష్టం అన్ని కూడా తెలుసుకుందామండి. సో మీరు కనుక చివరి వరకు వింటే చూస్తే ధనుసు రాశి అసలు శక్తి మీకు స్పష్టంగా అర్థమవుతుందండి. ధనుసు రాశి అనేది సహజ చక్రం అంటాం జ్యోతిష్యంలో. 9వ రాశి. మేషం మొదటిదవ 9వ రాశి యొక్క ధనుసు రాశి. ఇది అగ్నితత్వానికి చెందిన రాశి. ఈ యొక్క ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. గురుడు అంటే ఏంటి? జ్ఞానం, ధర్మం, సత్యం, విశ్వాసం, ఆధ్యాత్మికత. అసలు ధనుసు రాశి గుర్తు ఏంటయ్యానంటే ఒక అర్ధ మనిషి, అర్ధ గుర్రం రూపంలో ఉండే ఒక మనిషి. అంటే ఒక మనిషిని విల్లును ఎక్కుపెట్టి దేనికైనా సిద్ధం అన్నట్టుగా ఉంటారండి వీళ్ళు. అంటే లక్ష్యాన్ని చూసి నేరుగా బాణం వేయటం. ఇది వీళ్ళ జీవిత విధానానికి ఒక సూచిక, ఒక ప్రతీక లాంటిది అనమాట. ధనుసు రాశి వారు సాధారణంగా జీవించరు, వాళ్ళు ఒక ఉద్దేశంతోనే జీవిస్తారండి. సహజ చక్రంలో 9 అంటే ధర్మము. ఒక ధర్మంతో నడుస్తారు, ఒక పెద్ద లక్ష్యాన్ని పట్టుకొని ముందుకు సాగేవారు యొక్క వీరు. సజిటేరియస్ అంటాం, అంటే తెలుగులో ధనుసు రాశి వాళ్ళు అంటాం. ధనుసు రాశి వారి మొదటి గొప్ప లక్షణం ఏంటయ్యానంటే ఆధ్యాత్మికత. వాళ్ళ మనసు సహజంగానే ధర్మం వైపు, దేవుడి వైపు, తత్వం వైపు, ఫిలాసఫీ మీద ఇలాంటి వైపు ఆకర్షణ అవుతూ ఉంటుందండి. జీవితం అంటే ఏమిటి, మనిషి ధర్మం ఏమిటి, నిజం ఎక్కడ ఉంది, ఇలాంటి ప్రశ్నలు వీళ్ళు తరచూ తలెత్తుతూ ఉంటాయి. అందరూ బయటికి చెప్పకపోవచ్చు, వాళ్ళ ఇంటర్నల్గా అలాంటి వస్తూ పోతూ ఉంటాయి. రెండవ లక్షణం ఏంటంటే సహాయం చేయటం. వీళ్ళు ఇతరులకు అండగా నిలబడతారండి, కానీ పేరు కోసం కాదు, ప్రతిష్ట కోసం కాదు, నిశ్శబ్దంగా సహాయం చేయటం అనేది వీళ్ళ యొక్క సహజమైన గుణం అనమాట. మూడవ లక్షణం ఏంటంటే మంచి తెలివితేటలు కలిగి ఉండడం, జ్ఞాపక శక్తి ఉంటుంది, లాజిక్ కూడా ఉంటుందండి వీరికి. వీరి విషయాలను త్వరగా అర్థం చేసుకోగలుగుతారు, మంచి మెమరీ ఉంటుంది, బలమైన ఆలోచన శక్తి కలిగి ఉంటారు. అదేవిధంగా క్షమాగుణం ఉంటుంది, ఫర్గివ్నెస్ ఉంటుంది. అది బెస్ట్ గుణం అండి ఎవరికైనా సరే. నాలుగవ లక్షణం ఏంటయ్యారంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, నిబంధనలు, క్రమశిక్షణ పెట్టుకుంటే నిజాయితీ అనేది ఉంటుంది. వీరు ఏ పని కూడా అడ్డదిరంగా చేయరు, ఒక సిస్టమేటిక్గా చేస్తారని చెప్పవచ్చు. సత్యం, ధర్మం, బాధ్యత విని వీళ్ళ జీవితంలో కీలకంగా ఉంటాయి. ఐదవ లక్షణం ఏంటయ్యానంటే స్వేచ్ఛాప్రియులు. వాళ్ళను కట్టడి చేయడం కష్టం. ఎవరైనా నియంత్రించాలనుకుంటే వాళ్ళు దూరం పెట్టేస్తారండి. అంతగా వాళ్ళకు ఒక ఫ్రీనెస్కి, స్వేచ్ఛకు ప్రాముఖ్యతనిస్తారు. మరి ఏ విద్య సరిపోతుంది ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ధనుసు రాశి వారికి అన్నప్పుడు, ధనుసు రాశి వారికి సహజంగా జ్ఞానం ఆధారంగా ఉన్నటువంటి విద్య బాగా సరిపోతుంది. వీళ్ళకు కాన్సెప్ట్స్ అనేటివి ఏ సబ్జెక్ట్లో అయినా సరే అర్థం చేసుకోవడం ఇష్టం. బట్టి పడడం కంటే కూడా లోతుగా నేర్చుకోవడం అనేది ఒక వీరికి ఇంట్రెస్ట్ అనమాట. వీరికి సరిపోయే విద్యారంగాలు ఏంటయ్యా అంటే టీచర్ ట్రైనింగ్, ప్రొఫెసర్ లేదా లెక్చరర్ కోర్సులు, ఫిలాసఫీ, రిలీజియన్ అంటే వేదాంతము, అధ్యయనం, వాటికి సంబంధించి లా అయితేనే బాగుంటుంది, కామర్సు, ఫైనాన్స్, అకౌంటింగ్, బ్యాంకింగ్ సంబంధించిన విద్యలు, బిజినెస్ మేనేజ్మెంట్, బీబీఆర్, ఎంబీఏ ఇలాంటివి, హైయర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఫారిన్ లాంగ్వేజెస్. సప్తమాధిపతి బుధుడయ్యాడు, దశమాధిపతి బుధుడయ్యాడు. ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా బాగానే ఉంటాయి. లిటరేచర్ అయితేనేమి, రీసెర్చ్ ఆధారమైన కోర్సులు ఏవైనా వెళ్ళింటే వీళ్ళందరికీ కూడా బాగా ఇష్టం ఉంటుందండి. ఏది ఏమైనా వీరికి జ్ఞానం ఇచ్చే విద్య కావాలి, ఇతరులకు ఉపయోగపడే విద్య కావాలనుకుంటూ ఉంటారు. అందుకే ధనుసు రాశి వారు హైయర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తే బాగా ఎదుగుతారండి. ప్రతి వాళ్ళు ఇలా ఉండాలని ఏం లేదండి. సో ఇది చంద్ర ఆధారితంగా రాశారని చెప్పుకున్న ఫలితాలు అనమాట. కొంతమందికి విదేశీ చదువు కూడా బాగా సెట్ అవుతుంది. 7వ అధిపతి బుధుడయ్యాడు కాబట్టి విదేశీ అవకాశాలు, విదేశీ సంబంధాలు, కొత్త కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా వీళ్ళకి మంచిదేనండి. అదేవిధంగా పంచమాధిపతి కుజుడయ్యాడు కాబట్టి టెక్నాలజీ సంబంధంగా బాగుంటుంది. సో విద్యార్థులు ఏ విధంగా ఉంటారు అంటే ధనుసు రాశి విద్యార్థులు తెలివిగా ఉంటారు, కానీ ఒక్కసారిగా ఏది ఒప్పుకోరండి వీళ్ళకు. వారికి ఏదైనా అర్థమైతేనే ముందుకు వెళ్తారు, లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది వాళ్ళకి. టీచర్పై గౌరవం ఉంటుంది, కానీ బలవంతం చేస్తే వెనక్కి తగ్గరు. టీచర్ అయినా, ప్రొఫెసర్ అయినా, ఎవరైనా సరే. వీళ్ళు ఏదైనా ప్రశ్నలు బాగా అడుగుతారండి, అర్థం చేసుకోవాలనుకుంటారు, కేవలం మార్కుల కోసం చదవరు. అదొక మెయిన్ పాయింట్ వీళ్ళకి. వాళ్ళు సహజంగానే రాశాధిపతి గురుడు, చతుర్థాధిపతి గురుడే కాబట్టి సో గురువు అనే స్వభావం ఉంటుంది. వీళ్ళు ఏదైనా నేర్చుకున్న తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇతరులకు కొంతమందికి టీచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటారు. బిహేవ్ లైక్ ఏ టీచర్. మరి ఉద్యోగపరంగా చూసుకుంటే ధనుసు రాశి వారి గురువు బలం వల్ల జ్ఞానం, న్యాయం, విశ్లేషణ, ఈ యొక్క మార్గదర్శకత్వం ఎక్కువగా ఉంటాయండి. అందుకే వీళ్ళు ఏ రంగాల్లో బాగా ఎదుగుతారంటే మనం చెప్పబోయే రంగాల్లో బాగా ఎదుగుతారు.
టీచింగ్ దశమాధిపతి బుధుడయ్యాడు, ప్రొఫెసర్, లా, జడ్జు ఇలాంటివి, బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ లీడర్షిప్ బాగుంటుంది, కన్సల్టింగ్ బాగుంటుంది, ట్రైనింగ్ బాగుంటుంది, ట్రైనింగ్ ఇవ్వటాలు, ట్రావెల్ అయితేనేమి, ఫారిన్ సంబంధమైన రిలేషన్ రంగాలు ఇవన్నీ బాగుంటాయండి. వీళ్ళు ఏ పని చేసినా ఆ పనిలో అర్థం ఉండాలి. దశమాధిపతి బుధుడు, లాభాధిపతి శుక్రుడు కూడా, బుధ శుక్రుడు కాంబినేషన్ ఉంది కూడా, ఐటీ రంగంలో కూడా బాగా రాణించగలుగుతారు. వీరు కేవలం డబ్బు కోసం పనిచేయరు, వీరు గౌరవం కావాలి, పేరు కావాలి, ఉపయోగం ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటేనే వీళ్ళు ప్రాముఖ్యత ఇస్తారండి. విదేశీ యోగం పరంగా చూస్తే ధనస్సు రాశి వారికి విదేశీ యోగం చాలా బలంగా ఉంటుంది. 7వ అధిపతి బుధుడు. విదేశాల్లో చదువుకోవడం, పని చేయటం, నివసించడం లేదా విదేశీ వ్యక్తులతో సంబంధాలు ఏర్పడడం అనేది వీరి జీవితంలో చాలా సహజంగా కనిపిస్తూ ఉంటాయి. చతుర్థం అంటే నివాస ప్రాంతం, గురుడు అయ్యాడు, సహజంగా మీనం అయితే 4వ స్థానం, 12th హౌస్ అవుతుంది మేషం నుంచి చూస్తే. కాబట్టి జలరాశి కాబట్టి విదేశాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రాంతానికి పరిమితం కారు. వీరు కొత్త దారులు, కొత్త దేశాలు, కొత్త అవకాశాలు, కొత్త ప్రాంతాలు వీరికి ఆకర్షణీయంగా ఉంటాయండి. చతుర్థాధిపతి గురుడు అయ్యాడు, దిశుభావ రాశి కాబట్టి సహజంగానే వీరికి అట్లనే. వీరి కుటుంబం, పిల్లలు కనుక చూస్తే కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారండి. కానీ ప్రేమను చూపే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. వారు మాటల కన్నా కూడా పనుల ద్వారా ప్రేమను చూపిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులకు అండగా నిలబడతారు. కష్టంలో ఉన్నవారికి మొదటగా సహాయం చేసేవారు వీళ్ళు అనమాట. మదర్తో కూడా అటాచ్మెంట్ ఉంటుంది. కానీ బయటకు చూస్తే కొన్నిసార్లు కఠినంగా లేదా దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటి వారితో కానీ, కుటుంబ సభ్యులతో కానీ. అది నిర్లక్ష్యం కాదు, అది వారి యొక్క ప్రాక్టికల్ నేచర్ అనమాట. పిల్లల గురించి ధనుసు రాశి వారికి బాగా ప్రేమ ఉంటుందండి. అఫ్కోర్స్ పిల్లలంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది. వీరి యొక్క పిల్లల భవిష్యత్తు గురించి చాలా బాగా ఆలోచిస్తారు. పంచమాధిపతి కుజుడయ్యాడు, వ్యయాధిపతి కుజుడయ్యాడు. కొంతమందికి చిన్నప్పటి నుంచి దూరంగా ఉండొచ్చు వారి పిల్లలు, లేదంటే ఒకళ్ళు ఏదైనా ఒక మిస్క్యారేజ్ లాంటిది జరిగిన తర్వాత ఇంకో సంతానం కూడా కలగవచ్చు, ఇలాంటిది ఉంటుంది. పిల్లలకు మంచి చదువు, మంచి విలువలు, మంచి క్రమశిక్షణ వాళ్ళని కోరుకుంటారండి. వీరి పిల్లలు సాధారణంగా తెలివిగా, చురుగ్గా ఉంటారు, ప్రశ్నించే స్వభావంతో ఉంటారు. పంచమాధిపతి కుజుడయ్యాడు. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులతో ఆడుకోవటము, మాట్లాడడం, స్వేచ్ఛ కోరుకోవడం ఎక్కువగా ఉంటుందండి. వీరి సంతానాల్లో ఎవరో ఒకరైనా కనీసం ఈ కుటుంబం నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది, ఉంటారు కూడాను. ధనుసు రాశి తల్లిదండ్రులు పిల్లలు కేవలం కంట్రోల్ చేయకుండా అర్థం చేసుకొని కనుక పెంచితే మంచి ఫలితాలు వస్తాయండి. సంతానం విషయంలో కొంత ఆలస్యము లేదా ప్రారంభంలో చిన్న ఆటంకాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ పరంగా చూస్తే పరిస్థితి మెల్లమెల్లగా మెరుగుపడుతుందండి. సంతాన పరంగా ఏదైనా చూస్తే పిల్లలు బాగా ఎదగడము వీళ్ళ జీవితంలో గొప్ప ఆనందంగా మారుతుంది. వీరు రాశాధిపతి గురుడు, సంతానాధిపతి కుజుడు, పరమ మిత్రుడు కదా. వీళ్ళ పిల్లలకు కూడా కాస్త సేవాభావం ఉంటుంది, సర్వీస్ మోటో ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాలు కనుక చూస్తే ప్రేమలో ధనుసు రాశిలో చాలా నిజాయితీగా ఉంటారండి. కానీ అదే సమయంలో చాలా సున్నితంగా కూడా ఉంటారు. వీళ్ళు బలమైన నమ్మకం కోరుకుంటారు. నటించే ప్రేమ, అబద్ధము, మోసము, ద్రోహం ఇవన్నీ కూడా వీళ్ళకి అస్సలు నచ్చవండి. ప్రేమ విషయంలో కొంతమంది ధనుసు రాశి వారికి ఏదైనా నిరాశ కలగవచ్చు. కొంతమంది ప్రేమలో పడి కూడా దూరమైన వాళ్ళు కూడా ఉంటారు. పంచమంది వ్యయాధిపతి కుజుడయ్యాడు. విఫలం అవడం కూడా కొంతమందికి ఉంటుంది. మోసం ద్వారా ఎదుటి వాళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేయడం అనుభవాలు కూడా ఎదురయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది. అందుకే వారు సహజంగా జాగ్రత్తగా ఉంటారండి. మ్యాక్సిమం వాళ్ళు లోతైన నిజమైన బంధాన్ని కోరుకుంటారు. తేలికపాటి సంబంధాలు వీరి మనసుకు సరిపోవు. ధనుసు రాశి మహిళల విషయంలో చూస్తే ధనుసు రాశి మహిళలు చాలా ప్రత్యేకమైన వారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, స్వతంత్రులు, ధైర్యవంతులు కూడానండి. అలాగే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటారు వీళ్ళు. ధనుసు రాశి మహిళల్లో సాధారణంగా మనం చెప్పుకోబడే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. ఫ్రీడమ్ని, స్వేచ్ఛను బాగా ప్రేమిస్తారు, నిజాయితీగా ఉంటారు, నేరుగా మాట్లాడతారు, బలమైన ఆలోచనలు కలిగి ఉంటారండి. వీరు కుటుంబానికి బాగా అండగా ఉంటారు. పిల్లల విద్య, భవిష్యత్తు గురించి చాలా శ్రద్ధ చూపుతారు ఈ యొక్క ధనుసు రాశి మహిళలు. అదేవిధంగా ఆధ్యాత్మికత వైపు కూడా బాగా ఆకర్షితులవుతారని చెప్పవచ్చండి. వీరు బయటకు సింపుల్గా కనిపించినా కూడా లోపల బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారండి వీళ్ళు. ఎవరైనా వీరిని తక్కువ అంచనా వేస్తే కనుక తర్వాత ఆశ్చర్యపోవాల్సిందే. ప్రేమలో కూడా ధనుసు రాశి మహిళలు నిజాయితీని కోరుకుంటారు. వాళ్లకు గౌరవం, విశ్వాసం, కాస్త పర్సనల్ స్పేస్ అనేది కావాలండి వీళ్ళకి. కట్టడి చేసే సంబంధాలు, విషయాలు వీరికి నచ్చవండి. ఫ్రీగా ఉన్న వాళ్ళతో ఇష్టపడతారు. ధనుసు రాశి వారి వైవాహిక జీవితం చూస్తే సప్తమాధిపతి బుధుడు, దశమాధిపతి బుధుడేనండి. వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికంటే కూడా కాస్త చలాకీగా మాట్లాడే గుణం, బాగా మాట్లాడే కమ్యూనికేట్గా ఉండే అవకాశం బలంగా ఉందండి. వాళ్ళు కుటుంబాన్ని నడపగల చాకచక్యం కలిగి ఉంటారు. చూడడానికి కాస్త యంగుగానే ఉంటారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. మరి సీనియర్ సిటిజన్ల గురించి మాట్లాడితే ధనుసు రాశి సీనియర్ సిటిజన్స్ సాధారణంగా జీవితాన్ని ఒక తాత్విక కోణంలో చూస్తారండి. ఫిలసాఫికల్ వేలో చూస్తారు. వారు వయసుతో పాటు మరింత సీరియస్గాను, ఆధ్యాత్మికంగా కూడా మారతారండి. వృద్ధాపంలో వీరేంటంటే కుటుంబం పై దృష్టి పెడతారు, ఫ్యామిలీ మీద. ధర్మము, పూజ, ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా ఆకర్షణ వాటిపైపు మల్లుతారు అని చెప్పవచ్చు. పుస్తకాలు చదవడం బాగా ఇష్టపడతారు. ఇతరులకు సలహాలు ఇవ్వడం కూడా బాగా ఇష్టపడతారు. వారి యొక్క బాడీని చురుగ్గా ఉంచుకోవాలని కోరుకుంటారండి వీళ్ళు.
వీళ్ళ వృద్ధాప్యం నిశ్శబ్దంగా కాదు, అర్థవంతంగా ఉంటుందని చెప్పాలండి. వాళ్ళు ఇంకా నేర్చుకునే ఉంటారు, వయసుతో సంబంధం లేకుండా బోధిస్తారు కూడానండి. అవసరం ఉన్న వారికి మార్గం కూడా చూపుతారు. అలాంటి క్యాపబిలిటీ కలిగిన వారి యొక్క పెద్దవాళ్ళు, ఈ యొక్క సీనియర్ సిటిజన్స్. ఆరోగ్యం గురించి చూస్తే ధనుస్సు రాశి అగ్నితత్వ రాశి కాబట్టి వీళ్ళు వేడి సంబంధమైన సమస్యలపై కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హీట్ సంబంధం, గుండె ఆరోగ్యం అయితేనేమి, శరీరం బాడీ హీట్, శరీర ఉష్ణత, శారీరక బలం విషయంలో శ్రద్ధ అవసరం అండి. రెగ్యులర్ వ్యాయామం వీళ్ళకి చాలా ముఖ్యము. నడక, యోగ, ప్రాణాయామం, ధ్యానం ఇవి చురుకైన జీవన విధానంలో బాగా ఉపయోగపడతాయి అనమాట. అదేవిధంగా ద్వితీయాధిపతి శని అయ్యారు కాబట్టి స్టోరేజ్డ్ ఫుడ్, డీప్ ఫ్రిడ్జ్డ్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూడా వెచ్చని ఫుడ్ తీసుకుంటూ ఉండండి. వీళ్ళు ఎక్కువగా కూర్చుని ఉండటం కంటే చురుగ్గా ఉండటం మంచిదండి. నడక చేస్తూ ఉంటే మంచిది, మూమెంట్ ఇస్తూ ఉండాలి. శరీరం కదిలితేనే మనసు కూడా తేలిక పడుతుందండి. మరి ధనుసు రాశి వారికి సంబంధించిన అదృష్ట సంఖ్యలు మరియు శుభదినాలు ఏంటయ్యానంటే, ధనస్సు రాశి వారికి రాశాధిపతి గురుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3, 9వ స్థానంలో లక్కిచ్చే గ్రహం 1 అంటే 1 and 3. అదేవిధంగా 9 పంచమాధిపతి కుజుడు అయ్యాడు 1, 3, 9 అండ్ ఆల్సో 2 అంటే మొత్తంగా 1, 2, 3, 9. ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం ఈ రోజులు ధనుసు రాశి వారు చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పవచ్చు అండి. ఒకవేళ ఏదైనా ముహూర్తం కోసం చూడాలన్నప్పుడు పంచాంగాలు ఇక్కడ దేవతారాధన విషయంలో చూస్తే శివారాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సూర్యారాధన బాగా పనికొస్తుందండి. వీరు వృత్తిలో బాగా రాణించాలంటే విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, మీరు నేర్చుకున్న ఎదుటి వాళ్ళకి ఎక్కువ చెప్తూ ఉండటం, ఫ్లో బాగుంటుంది. కమ్యూనికేషన్, వోకలు, వర్బలు ఇలాంటివి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా ఎఫెక్టివ్గా బాగా వృత్తిలో రాణించగలుగుతారండి. తిది, వార, నక్షత్ర, యోగ కర్మలు అన్నీ చూసుకోవాల్సిందే, డేట్ ఒకటే కాదు. మొత్తానికి చూస్తే ధనుసు రాశి వారు జ్ఞానము, ధర్మము, నిజాయితీ కలిగి ఉంటారు, క్షమ కలిగి ఉంటారు, సేవా గుణం కలిగి ఉంటారు, ఆధ్యాత్మికత, నాయకత్వం కలిగిన గొప్ప వ్యక్తులు. వీళ్ళు కుటుంబాన్ని ప్రేమిస్తారండి. పిల్లలను సరైన మార్గంలో పెంచాలనుకుంటారు. మహిళల్లో స్వతంత్రత ఉంటుంది, పురుషుల్లో ధైర్యం ఉంటుంది. రెండిట్లో కూడా జ్ఞానం అనేది కనిపిస్తూ ఉంటుంది. సీనియర్ అంటే పెద్దవాళ్ళైన వయసులో కూడా వీళ్ళు విలువైన మార్గదర్శకులుగా ఉంటారని చెప్పవచ్చు. ధనుసు రాశి అంటే కేవలం ఒక రాశి కాదండి, ఒక ధర్మయాత్ర. ఇది ఒక జ్ఞాన మార్గం అని చెప్పవచ్చు. ఇది ఒక ఆధ్యాత్మిక వెలుగు అని చెప్పవచ్చు అండి. 6, 11వ స్థానాధిపతి శుక్రుడు అయ్యారు కాబట్టి స్త్రీల ద్వారా కూడా వీరికి కాస్త బెనిఫిట్ అయితేనేమి ఉంటుంది. అదేవిధంగా 6వ అధిపతి కూడా కాబట్టి కొంతమంది స్త్రీలతో కూడా చిన్న మాట పెట్టి ఉంటాయి కాబట్టి అలాంటి స్త్రీల విషయంలో వారికి తోచినంత వరకు కూడా అవకాశం ఉంటే సహాయం చేయండి. అదర్వైజ్ కామ్గా ఉంటామండి. మీ యొక్క లక్ లార్డ్ రవి అయ్యాడు కాబట్టి ప్రతిరోజు సూర్యారాధన చేయండి. తండ్రిని సర్వీస్ చేయండి. పెద్దవారు ఉంటే కనుక మీరు ఏదైనా ఒక వృత్తినిచ్చా ఒక పని మీద, ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్ తీసుకుని వెళ్తూ ఉండండి, చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ మనం చెప్పుకున్న విషయాలు ధనుసు రాశి వారి మీరై ఉన్నా లేకుంటే మీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉండి మీరు గమనించి ఉంటే ఏ లక్షణాలు టాలీ అయ్యో ఆ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలా కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేస్తే ఎక్కువ మంది ధనుసు రాశి వారికి ఈ వీడియో ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంతకన్నా మేము ఎక్కువ కోరుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.